సినిమా మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. కానీ కొన్ని సినిమాలో క్యారెక్టర్స్ మాత్రం ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువ చేస్తాయి. ఆ క్యారెక్టర్స్ మన థింకింగ్ని ఛాలెంజ్ చేస్తాయి. మన లైఫ్ని వేరే యాంగిల్ నుండి చూడమని ఫోర్స్ చేస్తాయి. అండ్ ఈరోజు మన థింకింగ్ని మార్చిన 5 పవర్ఫుల్ సినిమా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. హియర్ వెల్కమ్ టు సినీ షిఫ్ట్. లెట్స్ షిఫ్ట్ యువర్ పర్స్పెక్టివ్. నెంబర్ 1, చిట్టిబాబు రంగస్థలం. రంగస్థలంలో చిట్టిబాబు ఒక ఆర్డినరీ విలేజ్ మ్యాన్. హియరింగ్ ప్రాబ్లం ఉంది, ఎడ్యుకేషన్ కూడా ఎక్కువ లేదు. కానీ తన క్యారెక్టర్లో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్. విలేజ్లో పవర్ఫుల్ పీపుల్ ఇన్జస్టిస్ చేస్తున్నా కూడా చాలామంది సైలెంట్గా ఉంటారు, ఫియర్ వల్ల, హెల్ప్లెస్ వల్ల. కానీ చిట్టిబాబు మాత్రం సైలెంట్గా ఉండడు. ఈ క్యారెక్టర్ మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ ఇస్తుంది. పవర్ అంటే పొజిషన్ కాదు, పవర్ అంటే ఇంజస్టిస్కి ఎదురుగా నిలబడగలిగే ధైర్యం ఉండాలని చెబుతుంది. నెంబర్ 2, పుష్ప ది రైస్. పుష్ప క్యారెక్టర్ సొసైటీలో రెస్పెక్ట్ లేకుండా గ్రో అయిన ఒక మనిషి. తన బ్యాక్గ్రౌండ్ని చూసి సొసైటీ తనని తక్కువగా చూస్తుంది. కానీ పుష్ప ఒక డిఫరెంట్ మైండ్ సెట్ చూపిస్తాడు. రెస్పెక్ట్ ఎవరు ఇవ్వకపోతే మనమే క్రియేట్ చేసుకోవాలి. తగ్గేదిలే అనే డైలాగ్ మాస్గా ఫేమస్ అయింది. కానీ అది మాస్ డైలాగ్ కన్నా ఎక్కువ. అదొక మైండ్ సెట్. ఈ క్యారెక్టర్ మనకి చెబుతుంది మన వాల్యూని సొసైటీ డిసైడ్ చేయదు, మనమే డిసైడ్ చేయాలని. నెంబర్ 3, అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి సినిమా చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఎందుకంటే అర్జున్ పర్ఫెక్ట్ హీరో కాదు. యాంగర్ ఉంది, ఈగో ఉంది, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్ ఉంది. కానీ ఎగ్జాక్ట్లీ అదే రీజన్ వల్ల ఈ క్యారెక్టర్ రియలిస్టిక్గా ఫీల్ అవుతుంది. లైఫ్లో చాలామంది ఎమోషన్స్ కంట్రోల్ చేయలేకపోతే డెసిషన్స్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతాయి. అర్జున్ రెడ్డి క్యారెక్టర్ మనకి ఒక ట్రూత్ చూపిస్తుంది. టాలెంట్ ఉన్నా, సక్సెస్ ఉన్నా, ఎమోషనల్ కంట్రోల్ లేకుంటే లైఫ్ కొలాప్స్ అయిపోతుందని. నెంబర్ 4, సిద్ధార్థ్ అభిమన్యు ధ్రువ. సిద్ధార్థ్ అభిమన్యు ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ విలన్. తన బిగ్గెస్ట్ వెపన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, ఇంటెలిజెన్స్. ఈ అండర్స్టాండ్స్ ద సిస్టమ్ అండ్ మ్యానిపులేట్స్ ఇట్. ఈ క్యారెక్టర్ మనకి ఒక స్కేరీ రియాలిటీ చూపిస్తుంది. నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ కరెక్ట్ హ్యాండ్స్లో ఉంటే సొసైటీ గ్రో అవుతుంది. కానీ అదే ఇంటెలిజెన్స్ రాంగ్ హ్యాండ్స్లో పడితే అది చాలా డేంజరస్ వెపన్గా అవుతుందని మనకు చూపిస్తాడు. నెంబర్ 5, టైలర్ డర్డెన్ ఫైట్ క్లబ్. టైలర్ సినిమా హిస్టరీలో మోస్ట్ యూనిక్ క్యారెక్టర్స్లో ఒకడు. ఈ క్వశ్చన్స్ ద ఎంటైర్ మోడర్న్ లైఫ్ స్టైల్. పీపుల్ వర్క్ హార్డ్ అండ్ మనీ బై థింగ్స్, కానీ ఫైనలీ ఆ థింగ్స్ వాళ్ళని కంట్రోల్ చేస్తాయి. టైలర్ ఒక పవర్ఫుల్ ఐడియా చెప్తాడు, ద థింగ్స్ యూ ఓన్ ఎండ్ అప్ ఓనింగ్ యూ. ఈ క్యారెక్టర్ చాలా మందిని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేలా చేశాడు. మన లైఫ్ని లీవ్ చేస్తున్నామా లేదా సొసైటీ రూల్స్ని ఫాలో చేస్తున్నామా అని. కన్క్లూజన్: సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ మనకి ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వవు, కానీ కొన్ని క్యారెక్టర్స్ మన థింకింగ్ని ఛాలెంజ్ చేస్తాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చిట్టిబాబు, ఐడెంటిటీ గురించి పుష్ప, హ్యూమన్ ఫ్లాస్ గురించి అర్జున్ రెడ్డి, ఇంటెలిజెన్స్ పవర్ గురించి సిద్ధార్థ్ అభిమన్యు, సొసైటీ గురించి టైలర్ డర్డెన్. ఇలా కొన్ని క్యారెక్టర్స్ మన లైఫ్ని చూసే పర్స్పెక్టివ్ని మార్చేస్తాయి. అండ్ దట్ ఈస్ ద రియల్ పవర్ ఆఫ్ సినిమా. అండ్ ఇలా మీ పర్స్పెక్టివ్ని చేంజ్ చేసిన సినిమా గురించి కమెంట్ చేయండి. అండ్ ఇదే టుడే మన వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ సినీ షిఫ్ట్.